నమస్కారం. మధుమేహం దీని గురించి మనం ముందుగా కూడా డిస్కస్ చేస్తాము. మాధవ్ బాగ్లో ఈ మధుమేహానికి రివర్స్ చేసేదానికి 5 సూత్రాలు ఉన్నాయి. ఆ 5 సూత్రాల్లో మనం మొదటిసారిగా ఆహారం గురించి మాట్లాడాం. దానిలో ముఖ్యంగా మనం ఓ డయాబెటిక్ కిట్ ఉన్నది. దాని గురించి మీకు చాలా విస్తారంగా చెప్పినాం. అది ఒక ఫస్ట్ ఆ సూత్రం ఉన్నది. ఆహారంతో ఏ విధంగా మనము షుగర్ని కంట్రోల్ చేయాలా. రెండోది ఏమంటే ఎక్సర్సైజ్. ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మనకు మధుమేహం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే ఈ ముఖ్యంగా మధుమేహంకి ముఖ్యమైన కారణం కొవ్వు ఉంటుంది. సో ఆ కొవ్వు కరగాలంటే మన శరీరంలో అల్సట రావాలా, చెమటలు రావాలా. దీంతో కొవ్వు కరుతుంది. ఈ కొవ్వు ఏం చేస్తుందంటే మన ఉన్న ఈ ప్యాంక్రియాస్ మీద సెల్స్ ఉంటాయి, దాని మీద ఒక వారిపోతుంది. దానివలన మన శరీరంలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా మన శరీరం దాన్ని వాడదు. అదే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొవ్వు కరిగిపోయి మన శరీరంలో షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సో ఇది రెండో సూత్రం ఉన్నది. మూడో సూత్రం ఏమి ఉన్నదంటే కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వస్తే ప్రతి 2 రోజులు 3 రోజులకి మనం షుగర్ టెస్ట్ చేపిస్తాం. సో ఈ విధంగా పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆయన ఆహారం ఎట్లా సూట్ అయింది, మందులు ఎంత తక్కువ చేయాలా దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ నాలుగో సూత్రం ఏమంటే ట్యాపరింగ్ ఆఫ్ ద డోస్, అంటే డోస్ తక్కువ చేయాలి. ఏ విధంగా మనం మందులు ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడుతున్నారు అనుకోండి, దాన్ని మెల్లగా తక్కువ చేసుకుంటూ పోవాలి. సో ఈ విధంగా ఈ నాలుగో సూత్రం ఉన్నది. ఐదో సూత్రం ఏమంటే పంచకర్మ. ఇది మన ఆయుర్వేదంలో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా శరీరంలో ఉన్న దోషాలు ఉంటాయి, అవి తీసేస్తుంది. ఈ విధంగా ఈ పంచసూత్ర చికిత్స ఈ మాధవ్ బాగ్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీంతో మనం మధుమేహాన్ని చాలా వరకు రివర్స్ చేయవచ్చు.